రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు చేస్తున్న నిరసన కార్యక్రమం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 16వ రోజుకు చేరుకుంది. వచ్చే ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలు శిబిరానికి వచ్చి మద్దతు తెలుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని నిరసన చేస్తున్న శిబిరానికి చేరుకుని వారికి అల్పాహారం అందించి వారి న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు మభ్యపెట్టే మాటలు చెప్తున్నాయని మండిపడ్డారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను చంద్రబాబు నాయుడు పరిష్కరిస్తాడా? జీతం పెంచమంటే గుర్రాలతో తొక్కించింది చంద్రబాబు నాయుడు కాదా? ఓట్ల కోసం తప్పుడు మాటలు మాట్లాడతారని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అధికారం కోసం మాటలు మాట్లాడుతున్నారని ఆయన మాటలు వీరందరికీ తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తాడా? ఇదే అంగన్వాడీ వాళ్ళు ₹100 పెంచమంటే గుర్రాలు పెట్టి తొక్కిచ్చాడు వీళ్ళందరినీ. అంగన్వాడీ వాళ్ళని ఒళ్ళు హోనం, కాళ్ళు చేతులు ఫ్రాక్చర్లు అయ్యారు, నరకం చూశారు. చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటే ఓట్ల కోసం ఇట్లా తప్పుడు మాటలు మాడతారండి. వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా చేశారేంటి? 14 నుంచి 19 దాకా ఉన్నారు, ఏం చేశారేంటి అంగన్వాడీకి? అట్టాగే మాట్లాడతారు, ఓట్లు అడుక్కుంటాకి ఏం మాట్లాడతారండి. ఎప్పుడన్నా వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడన్నా బాగు చేసి వస్తే 2014 ముందేమో వీళ్ళేమో ఎమ్మకొట్టుడు కొట్టించాడు గుర్రాలతో. వీళ్ళ కోరికల కోసం బయలుదేరి వెళ్తే గుర్రాలతో పోలీసుల్ని గుర్రాలు ఎక్కించి ఆ గుర్రాలతో తొక్కిచ్చాడు వీళ్ళని. మరి 14-19 ఏమన్నా శుభ్రంగా చూసుకున్నాడు వీళ్ళు ఏమన్నా? రేపు వచ్చాక చూస్తారు. అధికారం ఉన్నప్పుడు చూసేవారు కానీ అధికారం లేనప్పుడు మాత్రం చూస్తాం అని చెప్తారు. మళ్ళీ వచ్చాక మావలే అందరికి వాళ్ళకి తెలుసు ఆ సంగతి.